రైట్. ఇంకా చూస్తున్నాం ఇప్పటిదాకా ఒక లెక్క ఆంధ్ర పాలిటిక్స్లో, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు 2 రోజుల నుంచి చూస్తుంటే బాగా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే. ఇటు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయడం కానివ్వండి, మాజీ మంత్రి అయ్యుండి, అలాగే జోగి రమేష్ వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేయడం కానివ్వండి, అంటే ఇలాంటివి సంఘటనలన్నీ చూస్తుంటే మీకు ఏ రకంగా అనిపిస్తుంది? అంటే ఓ పక్క నుంచి వైసీపీ పార్టీ వాళ్ళది తప్పనుకోవాలా, లేకపోతే టీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒకటి మాత్రం సక్సెస్ఫుల్గా ఈ రాజకీయ నాయకులందరూ కలిసి మొత్తం ఇష్యూ డైవర్ట్ చేశారండి. బడ్జెట్ గురించి తర్వాత బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ జరిగిన నమ్మక ద్రోహం నైవంచిన, తెలంగాణకి వాళ్ళు చేసిన ద్రోహం ఇవన్నీ సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బడ్జెట్ గురించి మనం మీ తర్వాత అడుగుతానా, తర్వాత మాట్లాడదాం. దీని మీద ఫోకస్ దీని మీద పెడదాం. కానీ మొత్తం డైవర్ట్ అయిపోయి దీని మీద ఎక్కడ చూసినా సరే అంబటి రాంబాబు గారు లేకపోతే సపోర్టా ఎగనెస్టా ఇదే ఇష్యూ, లడ్డు ఇదే ఇష్యూ, గొడవలో కేసులు, రాత్రిపూట 24 hours లైవ్లు, 1 గంట 2 గంట ఇదే ఇష్యూ. సక్సెస్ఫుల్గా రాష్ట్ర ప్రజలందరినీ తమ హక్కులు, తమ ఆత్మగౌరవం, వచ్చే పారిశ్రామిక భవిష్యత్తు యువత నుంచి దీనికి మార్చేశారు ఈ అద్భుతమైన తెలివిగల రాజకీయ నాయకులు. అది ఫస్ట్ పాయింట్. కమ్ వాట్ ఎవర్. సరే, సెకండ్ పాయింట్ మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి. ఇది ముందర లడ్డూతో సంబంధం ఉంది కదండి. ముందు లడ్డు గురించి మాట్లాడదామా, లేకపోతే దీని మీద సిబిఐకి కేసు అప్పచెప్పిన తర్వాత రెండింటి మీద మాట్లాడదామా? దీని పూర్వాపరం లడ్డు మీద కదా పోస్టర్ పూర్వతల దగ్గర నుంచే వద్దాం, చెప్పండి. ఇవాళ సెప్టెంబర్ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంది, పంపిస్తాను చూడండి. ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన శాంపుల్ పంపిస్తే 2 samples పంపిస్తే దాంట్లో లార్డ్ LARD, లార్డ్ అంటే లేడ్ అనుకోండి, లేడ్ అంటే అది పంది కొవ్వు అని అర్థం. ఫిష్ ఆయిల్, బీఫ్ టాలు, ఈ 3 ఉన్నాయని చెప్పి కూడా మిగతా వాళ్ళతో పామాయిల్ కెర్నలు, పామాయిల్, అదర్ ఆయిల్స్తో కాదు ఇది కూడా ఉన్నాయనేది రిపోర్ట్ ఇచ్చారు. రెండోసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఇలా రిపోర్ట్ కదా ఇలా జరిగింది, కడానా దీంట్లో కూడా దానికి వెళ్ళిపోయారండి. అది తర్వాత ఐడెంటిఫై అయింది. ఇక అర్థమైంది కండి ఎవరి హయాంలో వచ్చి ఇది కొనసాగుతుంది, ఆ డైరీల ద్వారా పట్టుకుంది అక్కడ హయాంలో. ఆ తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తరాది సనాతనవాది గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు కూడా వచ్చి సేమ్ రిపీట్ చేసి ఫిష్ ఆయిల్ పంపించారన్న అది దాటి ముందుకెళ్ళారు. వెళ్ళి ఏమన్నారు, ఇది 100 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచో వస్తున్న అయోధ్య దేవాలయానికి ఈ బీఫ్ గుడ్డు కలిపిన ఇవన్నీ కూడా పంపించేసి అయోధ్య దేవాలయానికి పంపించేశారు. 100 సంవత్సరాలు మొత్తం దేశం అంతా అలకాలం ఈ విధంగా దేశానికి అంటించారు ఆయన. అంటించి అసలు తిరుపతి బోర్డు తీసేసి సనాతన బోర్డు పెట్టాలి, ఉత్తరాది సనాతనవాదులు అనుకుంటా, మరి ఎవరి ద్వారా పెట్టాలన్నారు. ఇది స్వీపింగ్ కామెంట్స్ చేశారు. దీని తర్వాత ప్రజలు మనోభావాలు అందరికీ ఉంటాయి కదండి, వాళ్ళకి కాదు కదా. మా మనోభావాలు, నేనైతే భక్తుడిని, నేను మొన్న వెళ్ళాను, జనవరి 4వ తారీఖున తిరుపతిలో ఉన్నాను, నవంబర్లో వెళ్ళాను, అలా ముందుకు వెళ్తాను ఉంటాను నేను. అసలు మాకు అర్థం కాలేదు ఇది సెంటిమెంట్ ఇష్యూ. ఆ తర్వాత ఇక్కడ సిట్ వేస్తే అది కాదని సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ కేసు సిబిఐని సిట్ వేయమంది. ఈ సిబిఐ సిట్లు ఎవరున్నారంటే ఒక సిబిఐ డైరెక్టర్, హెడెడ్ బై సిబిఐ డైరెక్టర్కి అనుబంధంగా ఒక 2 వాళ్ళ సిబిఐ ఆఫీసర్స్, 2 స్టేట్ పోలీస్ ఆఫీసర్స్, ఒకళ్ళు FSSI ఆహార నిపుణులు, మొత్తం 5 పైన సిబిఐ డైరెక్టర్. వాళ్ళ సిబిఐ వాళ్ళు 3 ఉన్నట్టు. వాళ్ళందరూ కూడా 15 నెలల పాటు శోధించి మళ్ళీ శాంపుల్స్ ఇంకో చోటకి పంపిస్తే ఇంకో శాంపుల్ ఇష్యూలో ఆ ల్యాబ్ నాకు తెలియదండి దాంట్లో అఫీషియల్గా వాళ్ళు దీంట్లో అసలు నెయ్యే కాదని తేల్చారు. అసలు నెయ్యే కాదు, నెయ్యిలో కల్తీ అవడం ఏంటండి, నవ్వుతారు. అసలు నెయ్యే కాదు ఇది, అసలు నెయ్యి కోసేనా లేదు దీంట్లో, పాలు నెయ్యి ఏం లేదు. ఎందుకంటే అసలు డైరీ అవసరం లేదనేది 3 సంవత్సరాల క్రితం నిబంధన మార్చేశారు. తేడా వచ్చినా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కమ్ వాట్ ఎవర్. అసలు నెయ్యి కల్తీ అనేది కూడా మనం మాట్లాడుతాం. అసలు నెయ్యి లేనప్పుడు కల్తీ ఏంటండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఎవరన్నా పాలు పంపించమని చెప్పినప్పుడు ఎక్కడి నుంచో జ్యూస్ పంపిస్తే దాని సంబంధం ఏంటి అసలు? జ్యూసో లేకపోతే మడ్డి ఆయిలో పంపించారనుకోండి, ఏం చేస్తాం? అందువలన సిబిఐ శోధించి ఒక రిపోర్ట్ ఛార్జ్ షీట్ వేసింది. దాంట్లో మొదటగా చెప్పింది ఏంటంటే, దీని ప్రకారం ఈ కొత్తగా వచ్చిన ఈ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం దీంట్లో టోటల్ ఇది నెయ్యి కాదు, టోటల్ అలా కల్తీ దిక్కుమాలింది వేరే బ్యాచ్, ఇది మోసం జరిగింది. 250 కోట్ల రూపాయలు జరిగిందని కనపడతా ఉంది. రికవరీ కూడా అన్ని అరెస్టులు అన్నీ నడుస్తూ ఉన్నాయి.
కానీ దీంట్లో జంతు కొవ్వు కలవలేదు. జంతు కానీ ఫిష్ కానీ ఇది కానీ ఈయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కలవలేదు. కానీ అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో ఎన్డీడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ ల్యాబ్స్ ఏదైతే రిఫర్ చేసి దాంట్లో యానిమల్ ఫ్యాట్ కూడా ఉందని 34-35 పేజీలో అదున్న రాసి పెట్టింది. అది కూడా నివేదిక ఇచ్చి అంతిమంగా మేమేం చేస్తామంటే రిస్ట్రైన్ చేసాం. అంటే ప్రాపర్లీ ముఖ్యమంత్రికి మాట్లాడిన దాన్ని ఉప ముఖ్యమంత్రి గారు గవర్నర్ సనాతనవాది గారు మాట్లాడిన దాన్ని ఆక్షేపించింది. ఇలా మాట్లాడతాం కాదు, ప్రజల సెంటిమెంట్తో ఉందని చేసి ఇది ట్రయల్ కోర్టు కంటే విచారణ కోర్టుకి దాంట్లో నిజంగా ఉందా ఇంకా మిగతా రిపోర్ట్స్ తీసుకొచ్చి దాన్ని మీరు విచారణ చేసి దాంట్లో ఉందో లేదో తేల్చండి, నిగ్గా తేల్చండి అని 36 మంది మీద నిందితుల కింద పెట్టి కేసు నమోదు చేయమంది. చేశారు. ఆల్రెడీ 4 ఎంతమంది చేశారు. బోలే బాబా, ఉత్తర హరి సనాతనవాదులు జైన్లు, పెద్ద పెద్ద సనాతనవాదులు అందరూ వాళ్ళే తగలబడ్డారు మన దేశానికి. వీళ్ళు ధర్మాన్ని కాపాడతారంట, వీళ్ళకేమో మన పురాణాలు ఉందంట, స్థానిక మన దేవుళ్ళే వద్దనే ఓ బ్యాచ్ ఉందా సన్నాస్ బ్యాచ్, వాళ్ళకి అనుబంధంగా తర్వాత వీడు మొదలయ్యారు. ఇది వాళ్ళ సిచ్యుయేషన్. ఇవాళ దీంట్లో ఏం జరుగుతుంది, ఒక బ్యాచ్ బయలుదేరి అసలు కల్తీనయ్య అన్నారు, మీరు క్షమాపణ చెప్పాలని వీళ్ళు గొడవ. ఈ యువతల బ్యాచ్ మీరు కల్తీనయ్య చేయలేదా అని, కాదు జంతుకోవు అన్నారని. వీళ్ళిద్దరు రాజకీయాల్లో బలైపోయింది ఎవరు తెలుసండి ఇక్కడ మనోభావాలు ప్రజలు. మనం అసలు మాకు అర్థం అవ్వట్లేదండి. వీడు మనం కూర్చున్నాం, వీడు కారు కొట్టి గుద్దేశాడు, ఆ పక్కన వచ్చి సైకిల్ పెట్టి గుద్దేశాడు. మీ మన నవ్వుగా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. మనకి గాయాలైంది మనకే. అసలు అర్థమవుతుందా మీకు? మనం దెబ్బతింది మనకైతే, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటారు ఏంటి అసలు? అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి మీదే ఆటలాడడం రాజకీయ నాయకులకి ఈ మధ్య కాలంలో దేవుడి మీద కాదండి, భక్తుల మీద కూడా ఆడుతున్నారండి. భగవంతునికి భక్తుని అనుసంధానం అంబికా దర్బార్ భక్తి అనుకుంటున్నారు వీళ్ళు. మనకు అవసరం లేదు. బాగా అంటే అలవాటు అయిపోయిందని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ సైతం సనాతన ధర్మాన్ని కాపాడడానికి సనాతనవాద అన్అపాలజెటికల్ సనాతనవాది ఆమెన్ అన్నారు అని అన్న వ్యక్తి ఈ రోజు ఈ జంతు అంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన లడ్డు ఏదైతే ఉందో జంతు పదార్థం కలిసిన కొవ్వు లేదు అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత ఎందుకైనా ఇప్పటి వరకు వచ్చి బయటకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు? మీరు హరిప్రసాద్ గారిని కానీ, కళ్యాణ్ బాబుని గారిని కానీ, కందులు దుర్గేష్ గారిని కానీ, నాదెల్ల మనోహర్ గారిని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, కాల్ డైవర్షన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరేమో ఆ నెంబర్కి డైవర్ట్ చేస్తే ఆప్ కతారమే కృపయా ప్రతీక్ష కీజియే, మీరు క్యూలో ఉన్నారు దయచేసి వేచి ఉండండి వస్తుంది, వేచి ఉన్న తర్వాత మీరు మాట్లాడండి. అంటే ఆయన్ని స్పందించకపోవడాన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఆయన అసలు దేని గురించి అండి, ఆంధ్రప్రదేశ్కు హోదా విభజన హామీలు లేకపోతే నేను ఆత్మ ఏంటి ఆమరణ దీక్ష చేస్తా అన్నారు, చేశారా? ఒంటికి కారణం రాసుకుంటారు ఎంపీలు లారన్నారు. నేను బడ్జెట్లో సర్వనాశనం చేస్తే ఆంధ్రప్రదేశ్ని దుర్మార్గం చేస్తే మాట్లాడుతున్నారా? మేము వెళ్ళొచ్చాం, ఆయన కనపడలేదు. ఆయన ఉత్తర వాళ్ళు దక్షిణాది మీద దండయాత్ర అన్నారు, దుర్మార్గం చేస్తున్నారన్నారు. ఏదో విధంగా ఆయన మాట్లాడుతున్నారా? వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మంది చొప్పున ఇస్తాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి 500 అంటే 2 సంవత్సరాలు అయింది. 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఆ హోదా విభజన హామీలు స్టీల్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు, 10 లక్షల మంది ఇంట్రెస్ట్లు అవుతారు, దమ్ముగా ఉండాలి అని మానేసిన ఆయన రూట్ మార్చి ఉపాధి ఎలాగో లేదు స్టెంట్ స్కూల్స్ పెట్టి స్టెంట్లు కొట్టుకోవాలి మేము ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్. ఆయన అంటే నేనేం చెప్తానండి అసలు ఆ తెలుగు హిందీ ఇది బీజేపీ అనేది హిందీ వాళ్ళ పార్టీ, హిందువుల పార్టీ కాదని కొండ బద్దలు కొట్టి నిజాయితీగా ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి కళ్యాణ్ బాబు గారు, ఒక చేగువేర స్ఫూర్తితో. మరి ఆయన అది మాట్లాడుతూ మానేస్తే మనం ఏం చెప్తామండి? అలాగే ఆ హిందీ రుద్దొద్దు మన మీద అన్నారు, తెలుగు బిడ్డల మీద. మళ్ళీ పెట్టి ఈయన ఎవరైతే 99% ఆ స్థితికి తీసుకొచ్చారో తెలుగు ప్రేక్షకులు వచ్చారో ఆ తెలుగు కంటే హిందీ కంపల్సరీ అన్నట్టు మాట్లాడారు. నెసెసిటీ అంట. నెసెసిటీ ఈ ప్రపంచానికి వాళ్ళ నెసెసిటీగా ఉపాధి భాషగా మారిన ఇంగ్లీషు అవసరం, తెలుగు మనకి మన లైఫ్, మన జీవితం. ఈ రెండూ లేకుండా ఉత్తరారసన లిపి లేని హిందీ నేర్చుకోమంటే నేనేం చెప్తానండి? గౌరవనీయులు ఆనాటి అభ్యుదయ బాధని కళ్యాణ్ బాబు గారిని అడగాలి. కానీ ఈరోజు సనాతనవాదిగా అపాలజెటికల్ సనాతనవాది ఆమెన్గా మారిపోయిన వారిని అడగాలి. కానీ నన్ను అడిగితే ఉపయోగం ఏంటండి? క్వశ్చన్స్ వాడు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. అందుకని ఎక్కడున్నారంటే ఎక్కడో చోట సమస్య మీద బహుశా షిప్ ఉంది కదండి, సీదా షిప్ కోసం చూస్తున్నట్టున్నారు. ఓకేనే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన బడ్జెట్లో నమ్మక ద్రోహం జరిగితే కడుపు మండిపోతుంది యువతకి. దాని గురించి మాట్లాడలేన్నారు, దీని గురించి నేనేం అడుగుతానండి?